ఫైనల్గా దానాపూర్ ఎక్స్ప్రెస్కి ఒక దండం పెట్టేసి రైలు దిగిన తర్వాత చాలా రిలీఫ్ అనిపించింది. ఇక్కడ గొప్ప విశేషం ఏంటంటే వన్ ఆఫ్ మై డ్రీమ్ డెస్టినేషన్ కాశీ వాలే బాబా వారణాసిలో ఉన్నాను అనే ఫీలింగే ఎంతో ఎంతో హ్యాపీగా అనిపించింది. ప్రయాణమంతా ఒక పెద్ద టాస్క్. ఆ తర్వాత ఇంకొక టాస్క్, మన లగేజ్ అంతా తీసుకొని రైల్వే స్టేషన్ బయటికి వెళ్ళడం, అక్కడి నుంచి ఆటోలో మనం తీసుకున్న వసతి గృహానికి వెళ్ళడం. ఇంత పెద్ద లగేజ్ని తలపైన పెట్టుకొని భుజానికో సంచేసుకొని ఎట్లా మోస్తారో కానీ నిజంగా రైల్వే కూలీస్కి అయితే సెల్యూట్ చెప్పాలి. అది వాళ్ళ జాబ్ అయ్యి ఉండొచ్చు కానీ చాలా 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 కష్టం. ఎందుకంటే మా బ్యాగ్స్ని నేను మోస్తున్నా కదా, దానికి ఎంత స్ట్రగుల్ అయినో నాకు తెలుసు. ఫైనల్గా బ్యాగ్స్ అన్నీ తీసుకొని మేమందరం ఇట్లా రైల్వే స్టేషన్ బయటకు వచ్చినాం. ఇక్కడ ఆటో వాళ్ళందరూ మనకు స్వాగతం పలుకుతున్నారు. ఇదే వారణాసి రైల్వే స్టేషన్. చూడ్డానికి కాశీబాబా మందిర్ లాగానే ఉంది. ఎంతో హ్యాపీగా అనిపించింది. మా తాత ఆటో వాళ్ళతో బేరం చేస్తున్నాడు, ఇంతమందికి ఎంత తీసుకుంటారు, ఇంత లగేజ్ ఉందని చెప్పేసి. అంత లోపల మేము ఈ వారణాసి రైల్వే స్టేషన్ చూసుకుంటా కాస్త రిలాక్స్ అయినాం. అమ్మా, ఈ ట్రైన్ నుంచి బయటికి దిగినామా అనే ఫీలింగ్తో కొంచెం రిలాక్స్ అయినాం. కాశీకి చేరుకున్నాం. కాశీ రైల్వే స్టేషన్ కూడా సేమ్ కాశీ విశ్వనాథ్ మందిర్ లాగానే ఉంది. జీవితంలో ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా కాశీని విజిట్ చేయాలి. అది కూడా మ్యాక్సిమం ఎన్ని రోజులు మీరు ఉండగలిగేలా ప్లాన్ చేసుకుంటే అంత బాగుంటుంది. ఇది వారణాసి రైల్వే స్టేషన్. కాశీకి రావడానికి వారణాసితో పాటు బెనారస్ రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది. రెండు కూడా దిగిన తర్వాత కూడా మనం ఉండే అకామిడేషన్ దాదాపుగా సేమ్ ఉంటుంది. ఎవరు కన్ఫ్యూజ్ కావద్దు ఇక్కడ. ఫైనల్గా అందరం లగేజ్ పెట్టుకొని ఆటోలో ఎక్కి కాశీలో తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే సైకిల్ స్వామి ఆశ్రమంకి వెళుతున్నాం. వారణాసి రైల్వే స్టేషన్ నుంచి సైకిల్ స్వామి ఆశ్రమం సుమారుగా 7 కిలోమీటర్లు ఉంటుంది. కాశీ వీధులు, కాశీ రోడ్లు చాలా 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 బిజీగా ఉంటాయి. ఇక్కడ అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కాశీకి వచ్చిన తర్వాత ఎవరు కూడా కాశీ వీధుల్ని కానీ, అక్కడున్న బిల్డింగ్స్ని కానీ, అక్కడున్న ఇరుకు సందుల్ని కానీ ఎవరు కూడా విమర్శించొద్దు. అది మహాపాపం అంట. నాకైతే చాలా చాలా ఎగ్జైటింగ్ ఉండే. అమ్మ నాన్నతో కలిసి ఈ కాశీకి రావడం అనేది ఎంతో ఎంతో పుణ్యం చేసుకుంటే కానీ కాశీకి రామంట. అట్లాంటిది అమ్మ నాన్నలతో కలిసి కాశీకి రావడము, అది కూడా లైఫ్లో ఇంత తొందరగా రావడం అనేది అసలు మర్చిపోలేని ఒక అనుభూతి. స్వయంగా ఆ పరమశివుడే ప్రత్యక్షంగా ఇక్కడ కాశీలో నివసిస్తాడట. కాశీలో శరీరం విడిచిన వారికి మోక్షం కలుగుతుందని భక్తుల నమ్మకం. అందుకే దేశం నలుమూలల నుంచి వాళ్ళ లాస్ట్ స్టేజెస్లో జనాలు వచ్చి ఇక్కడ సెటిల్ అయిపోయి ఇక్కడే చనిపోదామనే ఆకాంక్షతో కాశీలో సెటిల్ అవుతూ ఉంటారు. ఎక్కువగా తెలుగు వాళ్ళు వచ్చి కాశీలో సెటిల్ అవుతూ ఉంటారు. ఇదే తెలుగు వాళ్ళు ఎక్కువగా ఉండే సైకిల్ స్వామి ఆశ్రమంకి వెళ్ళే దారి. కాశీలో సందులన్నీ చాలా ఇరుకుగా ఉంటాయి, కానీ ఎవరు కూడా ఆ విషయాన్ని విమర్శించొద్దు దయచేసి.
ఆటో దిగినాం, లగేజ్లు అన్నీ తీసుకున్నాం. చాలా లగేజ్ ఉంది కాబట్టి రిక్షాలో పంపించినాం. నడుచుకుంటూ వెళ్తున్న సైకిల్ స్వామి ఆశ్రమానికి. ఇదే సైకిల్ స్వామి ఆశ్రమం. ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి వచ్చిన తెలుగు వాళ్ళు ఎక్కువగా ఈ సైకిల్ స్వామి ఆశ్రమంలో ఉంటారు. మేము ఆల్రెడీ 3 నెలల ముందే ఇక్కడ రూమ్ అకామిడేషన్ బుక్ చేసుకున్నాము. సైకిల్ స్వామి ఆశ్రమం అంటే ఏంటంటే, ఒక స్వామి సైకిల్ మీద కాశీకి వచ్చినాడంట ఆంధ్ర విజయవాడ నుంచి. బనారస్లో పాన్ ఫేమస్ అంట, అందుకే ఒక పాన్ షాప్ దగ్గరికి వెళ్ళినా ఆయనతో మాట్లాడదామని. बनारस में बोलते ना पान फेमस, कैसा क्यों ऐसा बोलते हैं? वासी का तो आप खाई के पान वाले डॉन पिक्चर देख लो, बस उसके वजह से बोलते हैं। उसके वजह से ना, ये वासी एक्चुअली राजा महाराजा का हुआ है। हाँ, उसका शान है। हाँ, राजा महाराजा पान का शौकिया है। हाँ, उसके बिना पान मुक्ति है। अब मुक्ति जो पूजा पाठ करे पान इसलिए लिया था मुक्ति के बाद। हाँ, इसलिए इसको जो फेमस माना जाता है। तो इसका हम लोग क्या करें, उसको जर्दा डाल के खराब कर दिए। जर्दा वो आपकी चॉइस है, आप टोबैको खाओगे तो टोबैको है। मुख शुद्धि के लिए पान खाना है तो जर्दा नहीं चाहिए। राइट, उसमें छालिया मत डालो। अभी ये पान बना रहे क्या, बनारस का मीठा पान, इसमें छालिया मत डालो। అట్లే పాన్ ఎందుకు కాశీలో ఫేమస్ అనేది, ఆ రాజా మహారాజా వాళ్ళందరూ తింటారు అని చెప్పేసి ఆ పాన్ విశేషాలు కొంచెం చెప్పినాడు. ఒక మంచి మీఠా పాన్ తయారు చేసి ఇచ్చినాడు. బనారస్లా పాన్ ఫేమస్ అంట, ఫస్ట్ టైం చెప్తున్నాం. అమ్మో ఎంత పెద్ద మోड़ के छोटा करके देना जी, मुंह में नहीं आ रहा। ये जो आपका पान पे विजय में मुंह में डाल लिया ना, और ठीक ठीक लग रहा है, बस जबरदस्त नहीं लग रहा है। ये आप जैसे डब्बू देखा वैसा ये लाइट स्वीट है। हाँ, लाइट स्वीट हार्ड स्वीट है, डिफरेंस है। जैसा डब्बू देगा वैसा। हाँ, अब 40 रुपीज वाला अलग हो जाएगा। अच्छा, 50 का अलग रहेगा। हाँ, మీనాక్షి यार मेरे पास लास्ट 40। కాశీకి వచ్చిన తర్వాత మేము ఎక్కడ దిగినామో ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి. సైకిల్ స్వామి ఆశ్రమంకి చాలామంది తెలుగు వాళ్ళు వస్తారు. వాళ్ళు అక్కడ వాళ్ళది ఒకవేళ అకామిడేషన్ ఫుల్ అయిపోతే కనుక మనకు వేరే చోట సజెస్ట్ ఇస్తారు. మేము తీసుకునే అకామిడేషన్ ఎట్లా ఉంది, దాని రేట్స్ ఎలా ఉన్నాయని ఓనర్ అని తెలుసుకుందాం. ఇదే మేము దిగిన రూమ్ది ఎంట్రన్స్, ఇది రిసెప్షన్. ఇది మాకు ఇచ్చింది 2nd ఫ్లోర్లో అలాట్ చేశారు. ఇప్పుడు 2nd ఫ్లోర్కి వెళ్దాం రండి. ఇది మాకు అలాట్ చేసిన రూమ్, ఇది మనకి ఇచ్చిన రూమ్. ఇదంతా చూడండి, ఏసీ కావాలంటే మనకి ఏసీ ఇస్తారు, నాన్ ఏసీ అంటే నాన్ ఏసీ తీసుకోవచ్చు. కాకపోతే వింటర్లో తీసుకుంటే మాత్రం నాన్ ఏసీ తీసుకోవచ్చు. కాకపోతే వింటర్ కాకుండా ఎప్పుడు వచ్చినా కూడా ఏసీ ప్రిఫర్ చేయడమే చాలా చాలా బెటర్. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్నారు కదా, ఈయన పేరు అమిత్. వీళ్ళు ఈ బిల్డింగ్కి ఓనర్ వీళ్ళే, అంటే ఈ బిల్డింగ్ మొత్తం ప్రాపర్టీ వీళ్ళది. మనకి ఈ రేట్స్ గురించి చెప్తారు ఇప్పుడు. రేట్స్ बताइए, एसी या नॉन एसी का कैसा रहेगा? ये 2500 का एसी रूम है। ये 4 बेड का 2500 है, 1500 है, 1800 है। नॉन एसी में 1200 है, अलग ऐसा रेट। అంటే మనకి ఇప్పుడు सीजन में ऐसा ज़्यादा रहता और नॉन सीजन में कम रहता वैसा? मेरा तो सीजन में आने पे भी ऐसा ही रहेगा और सीजन में आने पे भी 100-200 रुपये ऊपर नीचे कम बेसी कर देते। अच्छा, సీజన్లో వచ్చినా నాన్ సీజన్లో వచ్చినా రేట్లు ఇంచుమించుగా ఇట్లానే ఉంటాయని అంటున్నారు. ఈయన పేరు అమిత్. ఇక్కడ రూమ్ సర్వీస్ కూడా చాలా బాగుంది. మనం ఎప్పుడైనా చెప్తే దానికి రూమ్ క్లీన్ చేయడం, అట్లాగే ఇక్కడ వైఫై ఫెసిలిటీ ఇచ్చారు, మంచినీళ్ళ సదుపాయం కూడా ఉంది. ఎటువంటి ప్రాబ్లం ఇక్కడ మనకి లేదు. మీరు ఎప్పుడైనా కాశీకి వస్తే కనుక ఈ నెంబర్ వీళ్ళది, ఇప్పుడు నేను నంబర్ కూడా పెడతాను, వీళ్ళ విజిటింగ్ కార్డు కూడా పెడతాను. ఆ విజిటింగ్ కార్డ్ ప్రకారం వచ్చి వీళ్ళని విజిట్ అయ్యి ఇక్కడ స్టే చేయొచ్చు. చాలా బాగుంది. దట్స్ ఆల్ ఫర్ డే 1 గైస్. మళ్ళీ 2nd డే ఎట్లా గడిచింది, ఎక్కడికి వెళ్ళాము, ఏమేమి చేసినాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. అప్పటి వరకు బాయ్.